నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు యువత నేతపై దాడి ఘటనలో పిన్నెల్లిపై కేసు. మాచర్ల కోర్టు వద్ద తనను కొట్టారని కొమరశివ ఫిర్యాదు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయనున్న చంద్రబాబు. ప్రజలకు వాస్తవాలను తెలియచేయనున్న సీఎం. విజయవాడలో వ్యక్తి దారుణ హత్య. కుమార్తెను ప్రేమించొద్దన్నందుకు కిరాతకం. కర్ణాటకలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాను. 13 మంది మృతి, 4గురికి గాయాలు. ఢిల్లీ విమానాశ్రయ టెర్మినల్ను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్. మృతుడి కుటుంబానికి 20 లక్షల పరిహారం ప్రకటన.